వేములవాడ రాజన్న మీద ఒట్టు పెట్టి రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. వేములవాడ పట్టణంలో చెల్మెడ లక్ష్మీనరసింహారావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఇలవేల్పు పైన సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని, రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని, రైతులు పండించిన ధాన్యాన్ని ప్రైవేట్లో ఇప్పటికే అమ్ముకున్నారని అన్నారు. పాలన చేతగాక బోనస్ అన్నారని, ఏదీ లేదని మహారాష్ట్రలో వెళ్లి బోనస్ ఇస్తున్నామని మాయమాటలు చెప్పారన్నారు. కనీసం సన్నాలకైనా బోనస్ లేదని విమర్శించారు. రాజన్నను వేడుకున్న రైతులకు న్యాయం జరగాలని, రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం చేయాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రపంచంలో దేవుళ్లపై ఒట్టు పెట్టిన వారిలో రేవంత్ రెడ్డి మొదటివాడని, దేవుళ్లపై ఒట్టు పెట్టి కూడా ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేయలేదన్నారు. 2 లక్షల పైన ఉన్న వారికి ఎందుకు నిబంధన పెట్టారని, చేసిన రుణమాఫీ పాక్షికంగా చేశావు, నిబంధనలు కుంటి సాకులతో పూర్తి స్థాయిలో చేయలేదన్నారు. రాజన్న దగ్గరకు వచ్చి తప్పైందని వేడుకోమని రేవంత్ రెడ్డి మీద మండిపడ్డారు. కేసీఆర్ పైన మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదని, 11 నెలల్లో ఏం కోల్పోయారు, ఏం వచ్చిందో మాట్లాడుకుందామా, నేను చర్చకు సిద్ధమన్నారు. అన్ని రంగాల్లో అన్ని బంద్ అయ్యాయని, విద్యార్థులు రోజు ఎక్కడో ఒక చోట ధర్నాలు చేస్తున్నారని, రైతు బంధు, కేసీఆర్ కిట్టు, బతుకమ్మ చీరలు, పోలీసుల కుటుంబాలు రోడ్లపై వచ్చారని, నేతన్న ఆత్మహత్యలు పెరిగాయని, పాలమూరు ప్రాజెక్టు ఆగిపోయిందని, దళిత బంధు, బీసీ బంధు కోల్పోయారని పేర్కొన్నారు. జర్నలిస్టుల హక్కులు కోల్పోయారని, 4 ఏళ్ల కాలంలో 4 రాళ్లు వెనకేసుకోవడానికి మాత్రమే వచ్చారని, కేసీఆర్ 100 ఏళ్లు ముందుకు తీసుకెళ్తే నీవు వెనక్కి తీసుకుపోతున్నట్టు, ఎటువంటి నిబంధన లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీనరసింహారావు, కవి, రచయిత, గాయకుడు దేశపతి శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేవుని దగ్గరికి పోయి, దేవుడా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నీ మీద ఒట్టుబెట్టి మాట తప్పిండు. జనరల్ గా పాలకుడే పాపం చేస్తే రాజ్యానికి అరిష్టం అంటారు. కానీ ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల ఇలవేల్పైనటువంటి ఈ రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టుబెట్టి మాట తప్పిండు. ఇప్పటికే రైతులు అకాల వర్షాల వల్ల కాక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మా బాధ ఏంటంటే, మా భయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే పాలకుడు, జనరల్ గా ఆ రేవంత్ రెడ్డి మీద కోపం కొద్ది దేవుడు రైతులకు గాని ప్రజలకు గాని నష్టం చేయొద్దని, దేవుడా ఆ పాపాత్ముడు మా రాష్ట్ర ముఖ్యమంత్రిని క్షమించు, ఈ ప్రజల్ని కాపాడు, ఈ రైతుల్ని కాపాడని చెప్పి 30% ధాన్యం మద్దతు ధర రాక మార్కెట్లో తక్కువ ధరకే మిల్లర్లకు, దళార్లకు అమ్ముకున్నారు. ధాన్యం దళార్ల పాలైపోయింది. 1800, 1900కే అమ్ముకున్నారు. గతంలో మా గంగుల కమల కేసీఆర్ గారి నాయకత్వంలో చివరి గింజ దాకా కూడా వడ్లు కొన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ రాష్ట్రంలో పాలన చేతగాక ఈ ప్రభుత్వం బోనస్ అన్నారు. బోనస్ అయితే దిక్కే లేదు. మన ముఖ్యమంత్రి గారు మహారాష్ట్ర పోయి చాలా గొప్పగా చెప్పిండు, వడ్లకు బోనస్ ఇస్తున్నాం మా రాష్ట్రంలో అన్నాడు. నిజంగా బోనస్ వస్తుందా? మహారాష్ట్రలోనేమో వడ్లకు బోనస్ అన్నాడు, ఎలక్షన్ల ముందేమో అన్ని పంటలకు బోనస్ అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎన్నికలు అయిపోయిన తర్వాత సన్నాలకే బోనస్ అని సన్నాయి రాగాలు తీసింది. కానీ పోనీ ఆ సన్నాల కన్నా సరిగా వస్తుందా అంటే దానికి కూడా ఇప్పటి వరకు పోయినటువంటి పరిస్థితి లేదు. ప్రజల్ని, రైతుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. అందువల్ల రాజరాజేశ్వర స్వామి మేము వేడుకున్నాం, దేవుడా ఈ ప్రజల్ని కాపాడు, ఈ రైతుల్ని కాపాడు, రైతులకు మద్దతు ధర వచ్చేటట్టు చూడు, ఈ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం చేయి, ఈ రాష్ట్ర ప్రజల్ని అందరినీ చల్లగా చూడమని చెప్పి రాజరాజేశ్వర స్వామిని ఇవాళ వేడుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే రైతులు చాలా నష్టపోతున్నారు. రేపు యాసంగి పంటలు కూడా మళ్ళా వడగళ్ల వానలు లేకుండా, అకాల వర్షాలు లేకుండా రైతులకు మేలు జరగాలని చెప్పి ఆ రైతుల్ని కాపాడమని మేము దేవుణ్ణి ప్రార్థించాం. వానకాలం రైతు బంధు అయితే ఎగ్గొట్టిండు. కనీసం దేవుడా ఈ రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం చేసి యాసంగి పంట కన్నా మరి ఆ 15,000 రూపాయల రైతు బంధు డబ్బులు వేయించేటట్టు ఆయన జ్ఞానోదయం చేయమని చెప్పి కూడా దేవుణ్ణి వేడుకోవడం జరిగింది. మరి ఈరోజు ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడిని వచ్చి కానీ ఆయన పెట్టని దేవుడు ఉన్నాడా? మొత్తం ఏ ఆడికి పోతే ఆడ అన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు, చర్చ్ మీద ఒట్టు పెట్టిండు, దర్గాల మీద ఒట్టు పెట్టిండు. బహుశా ఈ ప్రపంచంలో దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిన ముఖ్యమంత్రి ఉన్నారంటే అది ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే. జనరల్ గా మనకి ఎవరికైనా దేవుడు అంటే భక్తి ఉంటది, అంటే విశ్వాసం ఉంటది, నమ్మకం ఉంటది. కానీ మరి రేవంత్ రెడ్డికి ఏది లేదా నాకు అనుమానం వస్తుంది. ఎక్కడ నువ్వు కనీసం ఒట్టు పెట్టినందుకన్నా చేయాల్సి ఉండే.
నువ్వు చాలా చెప్పినావు ఎలక్షన్ల ముంగట 6 గ్యారంటీలు అన్నావు, 13 హామీలు అన్నావు, 100 రోజుల్లో అమలు చేస్తా అన్నావు, బాండ్ పేపర్ల మీద రాసిచ్చినావు. సరే అవి ఎలాగూ మోసం చేసినావు, ఎగబెట్టినావు. కనీసం దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినందుకన్నా 15 ఆగస్టుకు రుణమాఫీ చేస్తాడేమో అనుకున్నాం, కానీ అది కూడా చేయలేదు. ఈయన అన్నాడు 2 లక్షల పైన వాళ్ళు డబ్బులు కట్టండి నేను వేసేస్తా అన్నాడు. చాలా మంది ఈయన మాటలు నమ్మి అప్పులు తెచ్చి 3 రూపాయల మిత్తికి 2 రూపాయల మిత్తికి తెచ్చి అప్పులు తెచ్చి డబ్బులు కడితే వాళ్ళకు కూడా పడతలేవు. అయినా నేను అడుగుతున్నా 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఎందుకు డబ్బు కట్టాలి? ఏం దా నిబంధన? ఎందుకోసం ఆ నిబంధన పెడుతున్నావు అంటే చాలా మందికి ఎగబెడదామని. ఎవరికైనా అప్పు పుట్టకపోతే కట్టకపోతే వాళ్ళకి ఎగబెడదామని చెప్పి నువ్వు కుట్ర చేస్తున్నావు. నువ్వు చేస్తానన్న 2 లక్షలు సీదా మాఫీ చేయి. 2 లక్షల లోపలను కట్టయ్యనుడివి 2 లక్షల పైన కట్టాలనే నిబంధన ఎందుకు పెట్టినావు? నీ జీవోలో ఉంటుంది ఆ నిబంధన. ఏ రూల్ ప్రకారం 2 లక్షల పైన డబ్బులు కట్టాలంటున్నావు? ఏం అవసరం, కట్టాల్సిన అవసరం ఏముంది? నువ్వు చేస్తానన్న మాఫీ ఏదో వెంటనే చెయ్యి. నువ్వు ఆలస్యం చేయడం వల్ల వడ్డీల భారం పెరుగుతుంది రైతుల మీద. ఇలా 2 లక్షల పైన నువ్వు మాఫీ చేయకపోవడం వల్ల మిత్తి పెరుగుతా ఉంది బ్యాంకులలో. నువ్వు చేసే తప్పుకు రైతులకు శిక్ష ఎందుకు? రైతులెందుకు వడ్డీ భారం భరించాలి? ఇప్పటికే నువ్వు చేసిన 2 లక్షల లోపు రుణమాఫీ కూడా అసంపూర్తిగానే చేసినావు. వడ్డీలంతా రైతులే కట్టి చేయడం వల్ల వడ్డీల భారం రైతుల మీద పడ్డది. చేసిన రుణమాఫీ కూడా పూర్తిగా చేయలే, పాక్షికంగానే చేసినావు. ఇప్పటికి కూడా 2 లక్షల లోపు లక్షలాది మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఇవాళ ఆధార్ కార్డు తప్పుపడ్డదనో, రేషన్ కార్డులో ఒకరికే రుణమాఫీ అనో, లేకపోతే నీకు పెళ్లి కాలేదనో, నీకు పిల్లనియ్యలేదనో, రకరకాల 31 రకాల కుంటి సాకులు పెట్టి ఇవాళ సగానికి పైగా రైతు రుణమాఫీ జరగలేదు. పైగా నువ్వేదో అయిపోయింది అంటున్నావు. ఇప్పటికైనా దేవుడి మీద ప్రమాణం చేసినావు కనుక తక్షణమే రైతులకు రుణమాఫీ చేసి భక్తుల విశ్వాసం కాపాడు. దేవుడు దగ్గరికి వచ్చి చెంపలేసుకొని తప్పైంది దేవుడా, నేను పాపం చేసిన నన్ను క్షమించని ఆ దేవుణ్ణి వేడుకో. రైతులకు పూర్తి స్థాయిగా రుణమాఫీ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారి పైన మాట్లాడినారు. అసలు కేసీఆర్ గారి మీద మాట్లాడే నైతికతనే నీకు లేదు. కేసీఆర్ గారు లేని తెలంగాణ ఉద్యమం లేదు. కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. తెలంగాణ రాష్ట్రం లేకపోతే నువ్వు పిసిసి అధ్యక్షుడివి కావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావు. అది కేసీఆర్ గారి దయ వల్ల నీకు ఇవాళ ఈ అవకాశం వచ్చింది. నువ్వు కేసీఆర్ గారి మీద నోరు బారేసుకుంటున్నావు. మొన్న కేసీఆర్ గారు ఏమన్నారు? 11 నెలలలో ఈ రాష్ట్ర ప్రజలు తాము ఏం కోల్పోయారో అర్థం చేసుకుంటున్నారు అని కేసీఆర్ గారు అన్నారు. ఇందులో తప్పున్నదా? ఈయన రేవంత్ రెడ్డి అంటాడు తెలంగాణ ప్రజలు ఏమీ కోల్పోలేదని, పైగా ఎంతో పొందారని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏం పొందిండ్రు ఆయన? ఏం పొందిండ్రు? నేను చెప్తా. లెక్కలతో సహా ఆధారాలతో సహా ఏం కోల్పోయారో నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏమి పొందారో చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. దేని మీద మాట్లాడదాం? వ్యవసాయ రంగం మీద మాట్లాడదామా? సంక్షేమ రంగం మీద మాట్లాడదామా? విద్యుత్ సరఫరా మీద మాట్లాడదామా? సాగునీటిపైన మాట్లాడదామా? త్రాగునీటిపై మాట్లాడదామా? విద్యపై మాట్లాడదామా? ఆరోగ్యంపై మాట్లాడదామా? అప్పుల మీద మాట్లాడదామా? ఏ టాపిక్ మీద మాట్లాడదామో నేను చర్చకు సిద్ధం. ఎక్కడ మాట్లాడదాం, ఎప్పుడు మాట్లాడదామో చెప్పు. ఏ రంగం పోయినా చెప్తారు కదా. దవాఖానలలో పోతే, వ్యవసాయ రంగంలో పోతే కేసీఆర్ ఉండంగా ఇచ్చిన రైతు బంద్ అయిపోయింది. అయిందా లేదా? కరెంటు రంగం చూసుకున్నారు. మంచినీళ్లు కేసీఆర్ ఉండగా మిషన్ భగీరథ నీళ్లు ప్రతిరోజు వచ్చినాయి. ఇప్పుడు ఆ నీళ్లు కూడా కొన్ని గ్రామాలకు రాని పరిస్థితి. త్రాగునీటి కోసం కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. విద్య మీద మాట్లాడదామా? ఇవాళ కూడా నాగర్ కర్నూలు జిల్లాలో ఈ పురుగులన్నం మేం తినమని అన్నం కూడా ఎత్తుకొని వచ్చి హైవే మీద కూర్చున్నారు విద్యార్థులు. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర విద్యార్థులు రోడ్ల మీద కూర్చుంటున్న పరిస్థితి. ఒక ఆదిలాబాద్ జిల్లాలో 92 మంది విద్యార్థులు ఆ విష ఆహారం తిని ఆసుపత్రుల పాలైనరు. 2 పిల్లలు విష జ్వరాలతో చనిపోయిన విద్యార్థులు ఈ రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు చనిపోయినారు. యావరేజ్ గా నెలకు 3 పిల్లలు పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. మరి ఏం కోల్పోలేదని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటాడు. ఏం కోల్పోలేదు? కేసీఆర్ ఉండగా కరోనా ఉన్నా, కరోనా కష్టకాలంలో కూడా
11 విడతల్లో 72,815 కోట్ల రూపాయలు రైతు బంధు కింద కేసీఆర్ ఇచ్చిండు. తప్పకుండా వచ్చే కొత్త చీరలు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు కోల్పోయారు. ఇవాళ ఎప్పుడు చరిత్రలో లేని విధంగా పోలీసులు కుటుంబాలను పోలీసులే తమ పిల్లల్ని, తమ భార్య పిల్లల్ని కొట్టించి వాళ్ళని అరెస్ట్ చేసి ఇవాళ వాళ్ళ జీవితాల్ని రోడ్డు మీదకి తెచ్చినావు. నువ్వు కోల్పోయింది మా సిరిసిల్లలో బంగారమోలే కేటీఆర్ గారి నాయకత్వంలో సిరిసిల్ల వేములవాడ ప్రాంత చేనేత కార్మికులు అద్భుతంగా ఆనందంగా జీవిస్తే నేతన్నల్ని మళ్ళీ ఆత్మహత్యల పాలు చేస్తా ఉన్నావు. నువ్వు రైతులను రోడ్ల మీదకి తెచ్చినావు. ఆనాడు కేసీఆర్ ఉండగా మా గంగుల కమలాకర్ నాయకత్వంలో వడ్లు కొంటే ఇవాళ మద్దతు ధర రాకుండా రైతులను రోడ్ల మీదకి తెచ్చినావు. మద్దతు ధర ఈరోజు రైతులు కోల్పోయిన పరిస్థితి వచ్చింది. 2 లక్షల ఉద్యోగాలని నిన్ను ప్రశ్నిస్తే వాళ్ళ వీపులు కమిలిపోయేటట్టు కొట్టించినావు. అశోక్ నగర్ లో నిరుద్యోగ యువతను రోడ్ల మీదకి తెచ్చి ఇవాళ వాళ్ళను కూడా మోసం చేసినావు. పాలమూరు ప్రాజెక్టు పనులు ఆగిపోయినాయి. గురుకులాలకు జ్వరం వచ్చింది. గురుకుల పిల్లలు మంచిగా చదువుకోవాల్సిన తరగతి గదుల్లో ఉండాల్సిన పిల్లల్ని ఆసుపత్రుల పాలు చేసినావు. పిల్లల బతుకులాగం చేసినావు. దళితులకు దళిత బంధు కోల్పోయారు. బీసీలు బీసీ బంధు కోల్పోయారు. గొల్ల కుర్మలు గొర్రెల్ని కోల్పోయారు. మత్స్యకారులు ఉచిత చేప పిల్లల్ని కోల్పోయారు. ఉద్యోగస్తులు డిఏలను బకాయిలను నువ్వు ఇయ్యకపోవడం వల్ల పెరగాల్సిన వేతనాలు కోల్పోయారు. రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన తర్వాత రావాల్సిన వారి బెనిఫిట్స్ ను కోల్పోయారు. హైడ్రా పేరిట ఎంతో మంది తమ ఇండ్లను కోల్పోయారు. రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయి లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారు. జర్నలిస్టులు ప్రశ్నించే హక్కును కోల్పోయారు. సర్పంచులు బిల్లులు రాక రోడ్ల పాలైపోయారు. శాంతి భద్రతలు క్షీణించి రాష్ట్రంలోని ప్రజలు ప్రశాంతతను కోల్పోయారు. అన్నిటికంటే ముఖ్యంగా అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ 1 గా కేసీఆర్ గారు పెడితే ఈ రోజు తన స్థానాన్ని కూడా తెలంగాణ కోల్పోయింది. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మిషన్ భగీరథ అంటే తెలంగాణ నంబర్ 1, శాంతి భద్రతలు అంటే తెలంగాణ నంబర్ 1, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తెలంగాణ నంబర్ 1, పెట్టుబడులలో తెలంగాణ నంబర్ 1, ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పనలో తెలంగాణ నంబర్ 1, జిఎస్డిపిలో తెలంగాణ నంబర్ 1. ఇట్లా ఏ రంగంలో చూసినా కేసీఆర్ గారు 10 ఏళ్లలో తెలంగాణ నంబర్ 1 గా నిలిపితే నీ పాలనలో తెలంగాణ తన స్థానాన్ని కోల్పోయింది. ఏం కోల్పోయిందని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు?